ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒంగోలు వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న వైసీపీ కార్యాలయంలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మీద విమర్శలు చేయటం జరిగింది. అయితే రెడ్డి హాస్టల్ వద్ద ఉన్నటువంటి ఒంగోలు నగరంలో గల రెడ్డి హాస్టల్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పసుపు జెండాలు కట్టడాన్ని కూడా ఆయన తీవ్రంగా పరిగణిస్తూ ఆయన వారిద్దరి మీద కూడా దామచర్ల బ్రదర్స్ మీద కూడా విమర్శలు చేయటం ఒంగోలు రాజకీయంలో కూడా కొంత కలవరపాటుకు గురైనట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాడులకు ప్రతి దాడులు ఉంటాయని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించినట్టుగా కూడా మనకి వీడియోలో చూడొచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే సోదరుడు మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ ఒకసారి మీరే చూడండి. అన్నదమ్ములు ఆధిపత్య పోరులో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర చేసుకోవాలి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది వాళ్ళు చూసుకోవాలి. వైఎస్ఆర్ గారి విగ్రహం కాడికి వచ్చి జెండాలు కట్టడం, ఇలా జెండాలు కట్టడం కాదు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు. ఇది కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తున్నారు, ఈ కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారు, కొత్త ఆచారాలకు తీసుకొస్తున్నారు. ఒకటి మాట చెప్తున్నాం, మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా, మా నాయకులను అవమానపరిచేలా ఎవరిచ్చినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. వాళ్ళు ఎవరైనా కూడా పశ్చాత్తాపడేలా పరిణామాలు ఉంటాయి. మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన, మా కార్యకర్తల జోలికి వచ్చిన కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, అంగీకరించే ప్రసక్తి లేదు. చర్యకి ప్రతి చర్య కూడా ఖచ్చితంగా ఉంటుంది. నిన్న రెడ్డి హాస్టల్లో కూడా వెళ్ళి అటు బాగా దౌర్జన్యం చేసి పిల్లల్ని భయభ్రాంతులు చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు ఒంగోలు ప్రజలు క్షమించరు. ఒంగోలు ప్రజలు అంగీకరించరు. అట్లాంటి అందరూ కూడా తెలుసు. వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి. కేసులు నమోదు చేసి అరెస్టులు చేసినప్పుడే ఇంకొకరు ఇలాంటి పనులు చేయాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. మరలా చెప్తున్నాం, ఇదే పని మేము చేస్తుంటే, ఇదే పని మా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ కార్యాలయాల దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర, వాళ్ళ నాయకుల విగ్రహాల దగ్గర మేము జెండాలు కట్టుంటే తెలుగుదేశం పార్టీ మనకి ఎన్నికల పోనీ నేను వదిలేస్తుందా, చర్యలు తీసుకుంటుందా? వాళ్ళు సమాధానం చెప్పాలి.